యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన. డూ యు నో ద ప్రేయర్ ప్రేడ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు వారు నేర్పిన ప్రార్థన, యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన. చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన. చిన్న ప్రార్థనలు 3 కనిపిస్తాయి, పెద్ద ప్రార్థన 1 కనిపిస్తుంది. మొదటి, తండ్రి నీ నామమును మహిమపరచుము. రెండవది, తండ్రి నీ చిత్తమే జరుగునుగాక. మూడవది, తండ్రి వీరిని క్షమించుము. నీవు నా మనవి వినుచున్నందున నిన్ను స్తుతిస్తున్నాను. లాజరు బయటికి రమ్ము అంటాడు ఆయన. ఓకే, దిస్ ద 4th ప్రేయర్. సింపుల్, ఒకటే మాట, తండ్రి నీ నామమును మహిమపరచుము. తండ్రి నీ చిత్తమే జరిగించుము. తండ్రి వీరిని క్షమించుము. తండ్రి నీవు నా మనవి వినువాడవు. 4 most powerful prayers. Prayer before going to the cross, praying for the name of God, praying for the people who crucified him. చిన్న ప్రార్థనలు చేశాడు ఆయన. వాట్స్ ద రిజల్ట్ ఆఫ్ దోస్ ప్రేయర్స్? ఆ ప్రార్థనలకు జవాబు ఏంటి చెప్పండి? తండ్రి నీ నామమును మహిమపరచుమన్న దానికి రిజల్ట్ ఏంటి? నేను మహిమపరచితిని, మరలా మహిమపరతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. దెర్ వాజ్ అన్ ఆన్సర్ టు దట్ ప్రేయర్. నా చిత్తము కాదు, నీ చిత్తమే అని అప్పగించుకున్నప్పుడే ఆయనకు సిలువ శక్తి దొరికింది. నాట్ మై విల్ లార్డ్, యు విల్ బి డన్. దెన్ హీ ఫౌండ్ ది పవర్ ఆఫ్ ద క్రాస్. పవర్ ఆఫ్ ద క్రాస్. శిలువ మీద ప్రార్థన చేసిన వెంటనే ఏం జరిగింది? అక్కడ రూపాంతరం జరిగింది. దేర్ వాజ్ అ ట్రాన్స్ఫర్మేషన్. హల్లెలూయా. దేర్ వాజ్ ఎ రెవల్యూషన్. అక్కడ ప్రత్యక్ష జ్ఞానం ప్రత్యక్షమైంది. అక్కడ తర్జుమా జరిగింది, రూపాంతరం జరిగింది. ఆశ్చర్యం. 1 word of prayer, 1 word, ఒక్కటే మాట ప్రార్థించాడు ఆయన. పుట్టుకతో కుంటివాడైన ఒక వ్యక్తి ఒక దగ్గర భిక్షగాడుగా మిగిలి ఉన్నాడు. ఒక మందిరపు గుమ్మం దగ్గర పడి ఉండేవాడు. పేతురు యోహానులు మందిరానికి ఎక్కి వెళ్ళుచున్నారు మందిరానికి. ఇతనిని చూశారు, ఈ వ్యక్తిని చూసి, నీవు ఆశిస్తున్నది నా దగ్గర లేదు, నువ్వు ఆశిస్తున్న దానికంటే అధికమైనది ఒకటి నీకు కావలసినదే నా యొద్ద ఉన్నది. భిక్షగాడు ఏం ఆశిస్తాడు? భిక్షం ఆశిస్తాడు. అతడు నా కాలు బాగవునుగాక, నేను కూడా అందరిలాగా లేచి నడవాలి, గంతులు వేయాలనుకుంటాడా? లేదు, అనుకోలేదు కూడా ఆ వ్యక్తి. వీరిద్దరిని చూసినప్పుడు వీళ్ళ దగ్గర కూడా ఏమైనా భిక్షం దొరుకుతుందేమో అని చూశాడు. చూడండి, పేతురుకి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నదంటే, I have something to give. Do you have anything to give? We have 2 powerful ministries. 2 శక్తివంతమైన పరిచర్యలు మనకున్నవి. మొట్టమొదటిది ఉదయకాలము 5 గంటలకు ప్రారంభమవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఇంపాక్ట్. చెప్పండి, ప్రభావితము చేయాలి. దేనిని ప్రభావితం చేయాలి మనము? చెప్పండి. వాట్ దట్ వీఆర్ గోయింగ్ టు ఇంపాక్ట్? నీ పిలుపు ఒకటి ఉన్నది, నీకు ఒక పిలుపు ఉన్నది. అది ఏమిటంటే, నీవు ఉన్న చోట నుండి చుట్టూ ఉన్న దేశాలకు, ప్రాంతాలకు నీ ప్రభావము వ్యాపించాలి. సే విత్ మీ, ఇంపాక్ట్. ప్రతి ఉదయము మేము 5 o'clockకి చేయుచున్న పని ఏమిటనంటే, ఇన్ ద కాన్ఫరెన్స్ కాల్ పీటర్ సెడ్, ఐ హ్యావ్ సంథింగ్ టు గివ్. నేను నీకు ఇచ్చుటకొకటి కలిగి ఉన్నాను అని చెప్పగలిగాడు పేతురు.
I have. Can you say to yourself, I have something to give. You must be confident what you have. నువ్వు ఏమి కలిగి ఉన్నావో నీకు నిశ్చయముగా తెలిసి ఉండాలి. పీటర్ వాజ్ కాన్ఫిడెంట్ to give life to the lifeless legs. The same thing we have today. ఆయన ఏది కలిగి ఉన్నాడో అది మనము కూడా కలిగి ఉన్నాము. My point is, I have something to give. Do you have anything to give? ఇచ్చుటకు నీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడుగుచున్నాను నేను. The Peter said, Sir, look here. Silver and gold none I have. వెండి బంగారములో నా యొద్ద లేవు. Do you know when God called Solomon, come on, begin the work? Do you know that? సొలొమోను మందిరము కట్టడం ప్రారంభించినప్పుడు దేవుడు చెప్తాడు, పని మొదలుపెట్టు అంటూ ఏమంటాడో తెలిసినా? లిసన్. లెక్కింపలేనంత వెండి బంగారములు. When our ministry started, God spoke to me. God said that you have plenty of gold and silver. Come on, begin the work. I said, Lord, I have nothing. నాకు ఏమీ లేదు ప్రభా. నువ్వేమో నాకు లెక్కింపలేనంత వెండి బంగారము ఉన్నది అంటున్నవే అని నేను అడిగాను దేవుడిని. I said, that's all what I said. నేను చెప్పింది అదే చెప్పాను రా నీకు. You have it. Come on, begin the work. God said, begin the work. You have plenty of silver and gold. God spoke to me. నీవు కలిగి ఉన్నావు. నీవు ప్రార్థనా శక్తిని కలిగి ఉన్నావు. ప్రార్థనకు జవాబు వచ్చే తాళపు చెవిని నీవు కలిగి ఉన్నావు. We have the master key with which we can open any lock. నీవు నేను కలిగి ఉన్నది మాస్టర్ కీ. నువ్వు దేనినైనా తెరవగలిగిన వ్యక్తిగా ఉన్నావు. I will give you the promise. Did you receive this promise? It begins with I will give you. God's promise. I will give you. If you do not know 1 Peter 5:7, you know this verse, 1 Peter 5:7 says, He cares for you. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. Means he is thinking about me more than what I am thinking about myself. మీకు బుద్ధి చెప్పువారు కావాలని వచ్చింది వేళ పొద్దున్న. మీ అవసరత ఏమిటంటే మీకు బుద్ధి చెప్పువారు మీకు కావాలి. అయితే వారిని మీరు తృణీకరించకూడదు. You need a man of God who will bring a correction. Apostle made it very clear, for your sake I speak this. మీ నిమిత్తం మాట్లాడుచున్నాను నేను అంటాడు ఆయన. మీకు సిగ్గు కలుగుటకై చెప్పుచున్నాను అంటాడు పౌలు. ట్రూలీ ఐ నీడ్ దట్ కరెక్షన్. అప్పుడు మనకు ఎక్కడికి పోయినా సిగ్గు కలగదు, ఘనత కలుగుతుంది. ఘనత. యు విల్ రిసీవ్ డబుల్ ఆనర్ ఫర్ యువర్ షేమ్. మీకు రెండంతల ఘనత కలుగుతుంది. హల్లెలూయా. ఐ నీడ్ డబుల్ ఆనర్
I need double portion. I need double anointing. This beggar was not looking for double portion, double anointing, double blessing, but he received it. So God is caring for you. Chapandi, God is caring for you. God is caring for that man. God is thinking about you. Hallelujah. Are you there? చెప్పండి ఉన్నారా మీరు ఇక్కడనే? ఏం చేస్తున్నాడు ఆయన? మీ గురించి చింతించుచున్నాడు అనగా ఆయన ఆలోచనలో నువ్వున్నావు. ఆయన ఆలోచనలో నువ్వున్నావు. నీకు చింతగా ఉన్నది, కానీ నీకంటే ఎక్కువ ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు. నన్ను గురించి నా దేవుడు నాకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు. God is caring for me. I was working in the state government. Then I found Jesus Christ. I wanted to resign to my job. I thought that I will become an auto rickshaw driver for my survival. But God is thinking about me. Suddenly I found a letter stating that a minibus is ready for you. Hey, hallelujah, glory to God. నేనేదో ఉద్యోగం రిజైన్ చేసి ఆటో నడుపుకుందామని బతుకుదామని చెప్పి నేను అనుకుంటే నాకు ఒక ఉత్తరం వచ్చింది, నీ కొరకు మినీ బస్సు సిద్ధంగా ఉన్నది అని. I was amazed at God's work. Then one preacher said, you are not eligible for that mini bus because now you are converted. Your conversion has a hindrance for your prosperity. I said, okay, I don't want that. నీకు ఆ మినీ బస్ తీసుకోవడానికి నీ కన్వర్షన్, నువ్వు కన్వర్ట్ అయ్యావు కదా, ఇప్పుడు క్రిస్టియన్ అయ్యావు కదా, అది నీకు అడ్డు వస్తుందని ఒక దైవజనుడు చెప్పాడు. I said, okay, I will not take that mini bus. హెడ్లైన్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్ హెడ్లైన్స్ వచ్చిందేమనంటే కన్వర్ట్స్ టు బెనిఫిట్. జీవో వచ్చింది, గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది నా పక్షంగా. That's your God. Say with me, that's your God. That is your God. Everybody was shocked to see that. Converts to benefit. And that is very clear. GO was very clear. That is only given for the finance corporation, nothing else. And I was the only man benefited with that GO. Everybody knows it. Even the finance corporation managing director called me and said, your God is great. Your God is great, man. Hallelujah. Hey, hallelujah. What happened, my salary, my monthly salary was double, and I used to get every day my salary. My income was increased to the heights. Never forget Genesis chapter 50:20. ఏమంటుంది 50:20? But as for you, you meant evil against me, but God meant it for good. చెప్పండి, మీకు ఏదైనా కీడు కలిగితే, దుఃఖం వస్తే ఒకటే మాట చెప్పండి, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించండి, అది మేలుకే. చెప్పండి, మేలుకే. నీ దుఃఖము మేలుకే, నీ విచారము, నీ వేదన మేలుకే, నీ నష్టము, నీ కష్టము మేలుకే. గాడ్ మెంట్ ఇట్ ఫర్ గుడ్. దేవుడు దీనిని మేలుకే ఉద్దేశించాడు. దిస్ ఇయర్ ఈజ్ ఫర్ యువర్ ఫేవర్. 2023 ఈజ్ ఫర్ మై ఫేవర్. చెప్పండి, అందుకనే ఇయర్ బిగినింగ్ 2 months మీరు చదువుకోవడానికి పెట్టాను. ఐ విల్ గివ్ యూ. కమ్ ఆన్ సే విత్ మీ, ఐ విల్ గివ్ యూ. వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్? వాట్ ఈస్ దట్? సే విత్ మీ, కీస్. సింపుల్గా చెప్పండి, కీస్. ఐ విల్ రిసీవ్ ద కీస్. తాళపు చెవులు పెట్టుకుంటాను నా దగ్గర. డూ యూ నో ద మాస్టర్ కీ ఫర్ ప్రేయర్? Is there anybody here? You must have the keys.
If you have no keys, then what's the use of having everything without keys? అన్ని కలిగి ఉండి నీకు తాళపు చెవులు లేకపోతే ఏమి లాభం అంటున్నాను? కీస్ కావాలి. చెప్పండి, I need the keys of the kingdom. Hallelujah. Now, master key for prayer is in John 15 verse 7. If you abide in me and my words abide in you, hello, that is the powerful condition for the keys. ఏమంటున్నాడు దేవుడు? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు అక్కడేముందో చదవండి, చెప్పండి, అనుగ్రహింపబడును. ఫినిష్. ద కండిషన్ ఈజ్ వీ మస్ట్ లివ్ ఇన్ గాడ్. If you abide in me and my words abide in you. ఈ మాటలు మీ యందు నిలిచి ఉండును గాక. చెప్పండి, God said, I will give you the keys of the kingdom. Glory to God. Come on, say, God said. What is in the first page? Keys of the kingdom. Come on, say with me, the keys of the kingdom. Here is the master key for prayer. మీలో ఎంతమంది ప్రార్థన పరులు కావాలని కోరుచున్నారు? John 15:7, be fulfilled in my life, O Lord. I must live in you. I must live in you and your word must live in me. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో. నీ ఇష్టం నీకు తెలిసి ఉండాలి. ఇది నాకు ఇష్టం అని నీకు తెలిసి ఉండాలి. You must specify your prayer request, your desire must be clear. స్పష్టంగా ఉండాలి. నీ ప్రార్థన దేని మీద ఉన్నదో దాని మీద గురి పెట్టాలి. నువ్వు అది పొందుకోవాలి. బస్ కథం అంతే. చెప్పండి, I have it. I have silver, I have gold, I have everything because my Father has. Amen. Glory to God. Amen. నా తండ్రి యొద్ద అన్నీ ఉన్నాయి. వెండి ఉన్నది, బంగారం ఉన్నది, మణులున్నాయి, మాణిక్యాలున్నాయి, వజ్రాలున్నాయి, వైఢూర్యాలున్నాయి. హల్లెలూయా. Is expecting you to ask. You do not desire, you will not ask. How can you receive then? ఎట్లా పొందుకుంటారు చెప్పండి? ఎట్లా మీరు పొందుకునేది? ఎట్లా మీరు అడగకపోతే పొందుకునేది ఎట్లా? యు ఆస్క్ నాట్ అండ్ రిసీవ్ నాట్. సే విత్ మీ, ఆస్క్ నాట్ అండ్ రిసీవ్ నాట్. డిడ్ యు ఆస్క్ ఫర్ యువర్ హెల్త్, యువర్ స్ట్రెంగ్త్, యువర్ విజ్డమ్? డిడ్ యు ఆస్క్? ఏం అడుగుతున్నారు? ఏం పొందుకుంటున్నారండి? ఏమి అడిగారు? How many of you have anointing of the Holy Spirit? Jesus used to go all alone to pray. Do you know that? Jesus fasted and prayed. Do you know that? You know what for he prayed? Number 1, Jesus prayed for anointing. Number 2, Jesus prayed that he should not miss what he has already received. 2 things. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, యేసు తాను ఏమి పొందుకోవాలో దాని కొరకు ప్రార్థన చేశాడు. అండ్ గాడ్ గేవ్ దట్. హౌ ఏమని ఉంటుంది తెలిసిన బైబిల్లో? హౌ. రిమెంబర్ 3 important things. Number 1, yoke will be broken. Isaiah 10:27 says, anointing breaks the yoke. కాడిని విరగొడుతుంది. Number 2, anointing builds your faith. Number 3, anointing unites. We all will become one. చెప్పండి, we will become one. We'll stand against the wiles of the devil and the works of the devil will be destroyed and be destroyed. Glory to God. Hallelujah. చెప్పండి, దెయ్యం చేస్తున్న పనులు అవన్నీ
అన్నీ కూడా ఈరోజు లయము కావాలి. For that reason, God said, I will give you the keys of the kingdom. Hallelujah. Whatever you bind, that will be bound. Whatever you lose, that will be loosed. మీరు దేనిని బంధిస్తే అది బంధింపబడుతుంది. మీరు దేన్ని విప్పితే చెప్పండి మేము. నేను కాదు, మేము చెప్పండి మేము దేనిని విప్పితే అది విప్పబడుతుంది. లుక్ హియర్. Hello. It shall come to pass in that day that his burden will be taken away from your shoulder. From your shoulder, that burden will be taken away. Hallelujah. And then his yoke from your neck, and the yoke will be destroyed because of the anointing oil. Turn with me to Psalm 92 verse 10, second part. Cheppandi, I have been. Come on, cheppandi. Cheppandi, నేను ఇక్కడ ఉంది. నేను ఇక్కడికి వెళ్ళండి. కొత్త తైలముతో అంటబడి తిని. జీసస్ ఆనర్డ్ గాడ్. హలో, ఆర్ యు దేర్? యేసు దేవుని ఘనపరచినవాడు. దేవుడు ఏం చేశాడు యేసుకు? టర్న్ టు ద బుక్ ఆఫ్ యాక్ట్స్ chapter 10 verse 38. Look at this point. I believe that you will receive anointing today and your yoke will be broken and the rivers will flow from your belly. Hallelujah. Cheppandi, how anunda akkada chudandi. How, HOW, how God did what? Anointed Jesus. Hallelujah. What was the necessary for Jesus to be anointed? He was born by the Spirit. He was not born by the flesh. Do you know that? Yeah. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు నీలాగా నాలాగా ఈ శరీరమును బట్టి జన్మించలేదు. He was not born like you and me. We were born in the flesh by the flesh. రైట్? ఈ శరీరంలో మనం పుట్టాము, శరీరము వలన పుట్టాం, శరీరమును బట్టి పుట్టాం. కానీ యేసు శరీరంలో పుట్టాడు, కానీ ఆత్మను బట్టి పుట్టాడు. born by the Spirit. Hallelujah. Which spirit? చెప్పండి, which spirit? లైఫ్ గివింగ్ స్పిరిట్. ఎక్కడుంది అది? లైఫ్ గివింగ్ స్పిరిట్ ఎక్కడుంది? The word became flesh to live in our midst with full of grace and truth. But the word was the spirit and life. ఆ వాక్యం ఏమై ఉన్నదనంటే, ఆ మాటలు ఏమై ఉన్నవంటే, జీసస్ was born in the flesh by the Spirit. Which Spirit? Life-giving Spirit. Life-giving Spirit is moving in our midst. Glory to God. Hallelujah. What happens? Romans 8:11 will happen. Hey, glory. If the Spirit of Him who raised Jesus from the dead dwells in you. Cheppandi, dwells in you. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో, చెప్పండి నాలో, చెప్పండి నాలో నివసించిన ఎడలా చావునకు లోనైనా మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో, చెప్పండి నాలో
నాలో నివసించుచున్న ఆత్మ, నాలో నివసించుచున్న వాక్యము, నాలో నివసించుచున్న యేసు. హల్లెలూయా, ఆమేన్. The one who raised Jesus Christ from the dead will quicken your mortal bodies. చూడండి, మీలో నివసించువాడు ఎవరు? ఒకప్పుడు దురాత్మ, ఒక వ్యక్తిలో నుండి దురాత్మను వెళ్ళగొట్టాలి. దట్ ఈజ్ అవర్ డ్యూటీ. మన డ్యూటీ ఏంటంటే ఎక్కడ దురాత్మలు ఉన్నావో గుర్తుపట్టాలి, వాటిని వెళ్ళగొట్టాలి. అది మన పని. వెళ్ళగొట్టిన తర్వాత ఏం చేయాలి? వారు ఖాళీగా ఉండకుండా చూసుకోవాలి. దురాత్మ ఒక వ్యక్తిని విడిచి వెళ్ళిన తరువాత అది నీరు లేని చోట తిరిగి మళ్ళీ రిటర్న్, కమింగ్ బ్యాక్ టు ద ప్లేస్ where this devil was dwelling in the past. He will come back. Bible says he will come back to check whether any place is there. ఏమైనా నాకు ఏదైనా స్థలం దొరుకుద్దా అని రిటర్న్ వస్తుందంట దయ్యం. అప్పుడు నువ్వు నిండుకొని ఉన్నావనుకో, నీలో నివసించిన ఎడల, యేసును లేపిన మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల వాడు వచ్చి చూస్తాడు. ఒకటి నువ్వు గుర్తించాలంటే, చెప్పండి, I have the keys of the kingdom. I have the keys of the kingdom. Come and say, I have the keys of the kingdom. Whatever I bind, that will be bound. Whatever I loose, that will be loosed in Jesus' name. చెప్పండి, నేను దేన్ని బంధిస్తే, గట్టిగా పలకండి, అది బంధింపబడును. నెంబర్ 1, అనాయింటింగ్ అపాన్. చెప్పండి, అనాయింటింగ్ అపాన్. అనాయింటింగ్, నా మీదికి అభిషేకము వచ్చును. అభిషేక తైలము నీ మీద ఉన్నదని నువ్వు గుర్తెరుగుదువుగాక. You must be, because you are listening to the word and you know the word of God. The anointing oil, fresh oil. Say with me, fresh oil. Hallelujah. Colossians chapter 3 verse 16 says, let the word of Christ dwell in you richly with all wisdom. Let the word of Christ dwell in you richly with all wisdom. With all wisdom. So with all wisdom. Amen. You must be a man or a woman of wisdom and wisdom and wisdom and wisdom. But full of knowledge. Say with me, full of knowledge, full of wisdom, full of understanding. Glory to God. Hallelujah. And you will be filled with power of wisdom. This is a matter of dwelling. Then you will have the key, master key. And you can do wonders. Come on, turn to the book of Joel, chapter 2. Threefold aspect. Come on, 24. The threshing floor shall be with what? Means full of word. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును, గానుగలకు పైగా పొర్లి పారును. చెప్పండి, vats shall overflow with new wine and new oil. What for is the wheat? What for is wine? What for is the oil? చెప్పండి, దేని కొరకు? ధాన్యము దేని కొరకు, ద్రాక్షారసము దేని కొరకు, తైలము దేని కొరకు? 3 చెప్పాలి మీరు. ధాన్యము నీ ఆరోగ్యము కొరకు. Jesus said, man shall not live by bread alone, but every word that proceeds out of the mouth of God. Amen. Hallelujah. Said to I am healed. I am sealed. Hallelujah. The healing virtue will flow from one to another. Right? And then we are sealed. The covenant will be always with a seal. ద్రాక్షారసం ఎందుకంటే, చెప్పండి, మనము రొట్టె ద్రాక్షరసంలో పాలు పంచుకునేటప్పుడు
యేసుక్రీస్తు వారు ఏమని చెప్పండి, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. వినబడుతుందా? ద్రాక్షారసం యొక్క పాత్రను ఎత్తుకొని ప్రభువైన యేసు వివరించారు. ఏమని? ఇది నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. చెప్పండి, ఓల్డ్ హ్యాస్ పాస్డ్ అవే, ద న్యూ హ్యాస్ కమ్. That's why it says, the Bible says, new wine and new oil. New wine and new oil. New covenant and new anointing. Fresh anointing. Say to yourself, I am a child of the living God. I am God's own property. I am sealed. Hallelujah. I am crowned. నేను కిరీటము ధరించి ఉన్నాను. చెప్పండి, నేను కిరీటము ధరించి ఉన్నాను. ఐ హ్యావ్ ఎ క్రౌన్ అపాన్ మై హెడ్. మీ లోపట ఏమి నివాసము చేయాలో వాటిని అలౌ చేయండి. మీ హృదయాలు ద్రాక్షారసముతో తైలముతో, తైలము గానుగలకు పైగా పొర్లి పారునట్టుగా ఉండునుగాక. ఆమేన్. లేచి నిలబడి ఒక్కసారి దేవుని కృతజ్ఞతలు చెల్లించండి. Thank you, Lord, for your loving touch and healing touch and caring touch. Chappan, give us this day our daily bread, O God. Lead us not into temptation, because we are unforgiving people. Lord, lead us not into temptation. Chappandi, మమ్మును శోధనలో తేకుము ప్రభువా, ఎందుకంటే మేము క్షమాపణ హృదయము కలిగి లేము అని చెప్పండి. లేం ప్రభువా. Forgive us as we forgive others. Then lead us, Lord, lead us. Lead us according to your purpose. Glory to God. God has a purpose through your life. Glory. Hallelujah.